మనం ఇప్పుడు 2 వెరైటీలు పెంచుతున్నాము, నాటుకోళ్ళు, ఈ కడక్నాథ్ కోళ్ళు అని. వీటిని నల్లకోళ్ళు అని కూడా అంటారు. రెండింటికి మేత నీరు విషయంలో భేదాలు లేకపోయినా రెండింటిని ఒకే విధంగా మనం పోషక విలువలతో కూడినటువంటి మేతలతో పెంచుతున్నాం. అయితే రెండింటి డిఫరెన్స్ ఏం లేదు, ఒకే విధంగా పోషణ అనేది జరుగుతుంది. వాటిల్లో మన నాటుకోళ్ళు వచ్చేసేపాటికి కారుకు వచ్చేసేపాటికి 12 గుడ్లు దా పెడతాయి, 8 నుంచి 12 గుడ్లు దా పెడతాయి. ఈ కడక్నాథ్ వచ్చేసేపాటికి ట్రిప్పుకి 60 నుంచి 70 గుడ్లు దా పెడతాయి. మళ్ళీ ఒక నెల రోజులు, నెలన్నర గ్యాప్తో మళ్ళీ గుడ్లు పెడతాయి. అధిక పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి దీంట్లో. బాయిలరు కోడితో పోల్చుకుంటే బాయిలర్ కోడిలో 20% పోషక విలువలు ఉంటాయి, దీంట్లో 28% పోషక విలువలు ఉంటాయి. కొలెస్ట్రాల్ బాయిలర్ దాంట్లో 30 నుంచి 35% ఉంటే దీంట్లో 0.7% ఉంటుంది. రక్తనాళాల్లో పెరిగే కొవ్వు బాయిలర్లో 218 ml ఉంటే ఈ కడక్నాథ్ కోళ్ళు 18 ml మాత్రమే ఉంటుంది. అందువల్ల దీనికి బాగా పోషక విలువ దీని మాంసంలో అధికంగా పోషక విలువలు ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని మాంసప్రియులు ఎక్కువగా ఇష్టపడతారు. ఆరోగ్యానికి కూడా మేలైనది, రక్తహీనతను తగ్గిస్తుంది, ఐరన్ నిల్వలు ఎక్కువగా ఉంటాయి దీంట్లో. ప్రోటీను, ఐరన్ నిల్వలు ఎక్కువగా ఉండటం వల్ల దీనివల్ల రక్తహీనత కలగదు, ఎక్కువ శాతం రోగాలు రాకుండా కాపాడుతుంది. అందువల్ల దీనికోసం మనం దీన్ని సపరేట్గా తీసుకురావడం జరిగింది. ఈ ఫార్మింగ్ కూడా నాకు చాలా శ్రేయస్కరంగానే ఉంది.